వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం వేట మొదలు పెడతారు గ్రామస్తులు. తొలకరి జల్లులు పట్టాయంటే జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి, వజ్ర కరూర్ గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. ఒక్క వజ్రం దొరికితే జీవితమే మారిపోతుందనే ఆశ వారిది. ఒక్క వజ్రం దొరికితే చాలు తమ కష్టాలన్నీ తీరుతాయని పొలాలను జల్లెడ పడతారు జనాలు. ఆ ప్రాంత ప్రజలే కాదు, పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తుంటారు. ఒకవైపు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటే, మరోవైపు వజ్రాల వేట కోసం ప్రజలు గాలిస్తుంటారు. వజ్రాలు దొరికి సాధారణ ప్రజలు సైతం గంటల వ్యవధిలో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ మహిళా రైతుకు ఇలాంటి అదృష్టమే కలిసొచ్చింది. పొలం పనికి వెళ్లిన రైతుకు లక్షల విలువ చేసే వజ్రం దొరకడంతో ఆమె జీవితమే మారిపోయింది. జాక్ పాట్ కొట్టిన ఏకంగా లక్షాధికారి అయింది. పొలంలో కూలి పనులకు వెళ్లిందో మహిళా రైతు. పొలంలో ఆమెకు ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అదో రంగురాయి అనుకుంది. ఎందుకైనా మంచిదని ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి చూపించగా అది విలువైన వజ్రం అని తేలింది. వజ్రాన్ని ఆ వ్యాపారి ఏకంగా 40 లక్షల రూపాయలకు కొన్నారని తెలుస్తుంది.